వాక్యం వినివారు మట్టు కాకుండా దాన్ని అనుసరించేవారై ఉండాలని చెప్తా ఉన్నది. అర్థం చూసుకుంటున్నప్పుడు అర్థం చూసుకున్న తర్వాత మనకు మెస్ ఎక్కడ అంటుకున్నదో, మురికి ఎక్కడ అంటుకున్నదో, ఎక్కడ సరిగా లేదో ఏం చేస్తామంటే ఉదయం లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళి బాగు చేసుకొని తల దూకొని అవుట్ బయటకు వస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి. వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుల్ని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎటువాడో వెంటనే మర్చిపోను కదా. చాలామంది వాక్యం వింటున్నారు కానీ దాని ప్రకారం జీవించటం లేదు. వాక్యం వింటున్నావు, ఇక్కడ వాక్యం విన్న తర్వాత నువ్వేం చేయాలంటే ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అని తెలుసుకొని నీ వాక్య ప్రకారం జీవించకపోతే ఏ విషయాల్లో నువ్వు లోటు కలిగి ఉన్నావో దాని విషయంలో నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీకు వాక్యం ఇస్తున్నాడు, ఉచితంగా వాక్యం ఇస్తున్నాడు. దేవుడు నేను అడగబోతా ఉన్నాడు, నువ్వు విన్న వాక్యాన్ని ఏం చేశావని. కనుక నువ్వేం చేయాలంటే విన్న వాక్యమును జాగ్రత్తగా నువ్వు నెమరు వేసుకోవాలి, దాన్ని జీర్ణం చేసుకోవాలి. ఆ వాక్యమును ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే ఈ విలువైనటువంటి వాక్యం యొక్క ప్రభావం నీలో పనిచేయదు, నీవు సరైన ఫలములు ఫలించలేవు. చాలామంది వింటున్నారు కానీ వాక్యమునకు విధేయత చూపించలేకపోతా ఉన్నారు. సోదరుడు వాక్యం వింటున్నావు, మంచిదే, దేవుడు నీకు చక్కని తరుణం ఇచ్చాడు. ఎంతోమంది వాక్యం విన్న తర్వాత నాకు ఉత్తరాలు రాయటము, ఫోన్లు చేయటము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొన్న ఒక మెసేజ్ ఒక ఆయన పంపించాడు. ఏ మెసేజ్ పంపించాడంటే సెల్ ఫోన్లో, మీ వాక్యం విన్నాను, నేను సరిదిద్దుకుంటున్నాను, వాక్య ప్రకారం సరిదిద్దుకుంటున్నాను. అప్పుడు నాకు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది. నీవు వాక్యం వింటున్నావు సరే, నీ యొక్క హృదయాన్ని నీ జీవితాన్ని నీవు సరిదిద్దుకుంటున్నావు. పోయినసారి మనం చూసుకున్నది ఏంటంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడు. ఆ చిన్నవాడు నా ఆస్తి నాకు ఇచ్చేసాయి అని అతడు దూరదేశం వెళ్ళిపోయాడు. దానిని మనం చూసాం. ఎవరైతే స్వేచ్ఛాపరులుగా ఉండాలని కోరతారో, స్వేచ్ఛగా తమ జీవితాన్ని వెళ్ళబుచ్చాలని కోరతారో వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఇక్కడ మనం లోకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నాం. దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. 14వ వచనం, అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరెను. దేవుడే మరి ఇబ్బందిని కలిగజేస్తాడు, కరువును కలిగజేస్తాడు. నువ్వేమంటావంటే నాకు ఈ కరువు వచ్చింది, నా కొరకు ప్రార్థన చేయండి అని అంటావు. ఇవన్నీ పోగొట్టేసుకున్నాను, అవన్నీ తిరిగి వచ్చేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి అని ఫోన్లు చేస్తూ ఉంటాం. అసలు దేవుడు నీకు కలిగజేస్తున్నాడు అనే సంగతి నీవు మర్చిపోతా ఉన్నావు సహోదరుడా. ఎందుకు ఈ యొక్క కష్టం నాకు వచ్చింది, ఎందుకు నాకు ఇబ్బంది వచ్చింది అనే సంగతి నీవు మర్చిపోతా ఉన్నావు. ఈ సమయంలో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకు వచ్చేటటువంటి ప్రతి కష్టం కూడా సాధ్యమైనంత వరకు దేవుడు చాలా మట్టుకు నీకు నువ్వు తెచ్చుకున్నదే. ఏదో ఇంటి దగ్గర ఎంతో సమృద్ధి ఉన్నది, ఆ కూలి వాళ్ళకు కూడా అన్నం సమృద్ధిగా ఉన్నది. మనం ఏం చూస్తున్నామంటే అతడు ఇబ్బంది పడసాగాను, అన్ని విషయాల్లో ఇబ్బంది. అతడు ఏమేమి పోగొట్టుకున్నాడు? తన యొక్క రెస్పెక్ట్ పోగొట్టుకున్నాడు, తన యొక్క మర్యాదను పోగొట్టుకున్నాడు, ఆ తర్వాత తన డిగ్నిటీ పోగొట్టుకున్నాడు. ఇంకేంటి పోగొట్టుకున్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా తన యొక్క హ్యాపీనెస్ పోగొట్టుకున్నాడు, తన యొక్క సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. సంతోషం అనేటటువంటిది దేవుడిచ్చేటటువంటి అది ఈవి అంతే. ఈ సంతోషాన్ని నీవు నీ పాపం ద్వారా పోగొట్టుకుంటున్నావు. చాలామందికి సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదంటే వాళ్ళలో పాపం చేరింది. పాపం అనేది ఏం చేస్తుంది? మనిషిలోని సంతోషాన్ని తినేస్తూ ఉన్నది. నువ్వు పాపం చేస్తున్నప్పుడు నువ్వు ఎన్నో విషయాలు దానిని దాయడానికి, ఒక పాపాన్ని దాయడానికి అనేకమైన అబద్ధాలు మాట్లాడాలి. నీ భార్యతో అబద్ధం మాట్లాడాలి, నీ భర్తతో అబద్ధం మాట్లాడాలి, నీ తండ్రితో అబద్ధం మాట్లాడాలి. నువ్వు సంతోషం అంతా పోగొట్టేసుకుంటున్నావు. అందుకని నీ యొక్క మనసులో నెమ్మది లేకుండా ఉంటా ఉన్నావు. 16వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? వాడు పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొన ఆశపడెను, గాని ఎవడను
వానికి ఏమీ ఇవ్వలేదు. ఎంత అసహ్యమైన పరిస్థితులకు వచ్చాడు. ఎంతోమంది కూలి వాళ్ళు తన ఇంట్లో ఉన్నారు, వాళ్ళందరికీ సమృద్ధి అయిన ఆహారం దొరుకుతూ ఉంది. కానీ వీడు ఎప్పుడైతే దూరం అయిపోయాడో ఇంటికి, ఆ ఎంతవరకు వచ్చాడు, ఆ ఆకలికి తట్టుకోలేక ఒకరి దగ్గర చేరాడట. వాడేం చేశాడు, పొలంలో ఉన్న పందుల మేపాయాన్ని ఆ పందులు మేపే ఆ పరిస్థితికి అతడు దిగజారిపోవలసి వచ్చింది. వాడికి ఆకలి అయిపోయి ఏం చేస్తున్నాడంటే, ఆ పందులు తింటున్నప్పుడు వాడు కూడా పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సోదరుడా, నువ్వేం చేస్తున్నావంటే దేవుని వాక్యంతో నిన్ను నింపుకోవడం లేదు, దేనితోనే నింపుకుంటున్నావు, అనవసరమైన మాటలతో నింపుకుంటున్నావు. ఎన్నెన్నో అబ్బా లేనిపోని ఈ లిటరేచర్ అంతా, చెడ్డ లిటరేచర్ అంతా చదువుకుంటున్నావు. అదంతా పందులు తినే పొట్టే. నువ్వు సినిమాలు చూస్తూ ఉన్నావు, అది పొట్టే. నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అంటే ఆ వేషగృహాలకు వెళ్తున్నావు, పందులు తినేటటువంటి పొట్టు లాంటిదే. ఎందుకు? నీ యొక్క కడుపును, నీ యొక్క ఆత్మను దేని ద్వారా నీవు సంతోషపరచుకోవాలని, సాటిస్ఫై చేసుకోవాలని నీ కోరుతా ఉన్నావు. నీ యొక్క మనసును సాటిస్ఫై చేసుకోవాలని, రంజలింప చేసుకోవాలని ఆ పాటలు పెట్టుకుంటున్నావు, ఈ పాటలు పెట్టుకుంటా ఉన్నావు. ఏదో ఆ సర్కస్కి వెళ్ళి నువ్వు సంతోషాన్ని పొందాలనుకుంటున్నావు. ఆ సర్కస్ సంతోషం ఎంత? ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏడవడమే. ఒకడు ఆ డాక్టర్ దగ్గరికి వచ్చాడంట, అయ్యా నాకు సంతోషం లేదని అంటున్నాడంట. మరి ఎందుకు సంతోషం లేదయ్యా? ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఈ ఊరిలో మంచి గొప్ప సర్కస్ వచ్చిందిరా బాబు, ఆ సర్కస్కి వెళ్ళు, అక్కడ మంచి బఫూన్ ఉంటాడు, వాడు చాలా నవ్విస్తున్నాడు, అక్కడికి వెళ్ళు అన్నాడంట. వీడేమంటున్నాడంటే, ఆ బఫూన్ నేనే సార్ అంటున్నాడట. నేనే అందరు నవ్వించేవాడిని, నేనే. దాని అర్థం ఏంటి? అందరు నవ్విస్తున్నాడు కానీ వీడికి మాత్రం సంతోషం అనేది లేనే లేదు. చాలామంది సంతోషం కొరకు అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ప్రేమ, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి సంతోషం, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆహారం, ఈ సమృద్ధి అంతటికి అతడు దూరం అయిపోయి, ఇక్కడ ఏమని చూస్తున్నాను చూడండి, అతడు చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడంట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ చచ్చిపోవచ్చున్నాను. చూసారా, అతడు బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది. సోదరుడా, నీ ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు బుద్ధి నేర్పిస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, యు ఆర్ రెసిస్టింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, యు ఆర్ రెసిస్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ నీ అంతరంగం ప్రేరేపిస్తున్నప్పుడు, నిజమే నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను ఎక్కట్లో ఉన్నాను, అనేకమైనటువంటి పరిస్థితుల్లో నేను చిక్కుకొని నేను ఏడుస్తూ ఉన్నాను అనేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ, వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ జస్ట్ రెసిస్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వేం చేస్తున్నావంటే దేవుని యొక్క ఆత్మను నీవు హడిచివేస్తున్నావు, ఎదిరిస్తున్నావు. ఎన్ని పోగొట్టుకున్నాడు ఇతడు, నీవు కూడా అనేకమైనవి పోగొట్టేసుకుంటున్నావు. అతడు గ్రహించాడు. ఏం గ్రహించుకున్నాడు? హీ రియలైజ్డ్ హిస్ అన్వర్దినెస్. తన యొక్క అయోగ్యతను అతడు గుర్తించాడంటే. నీవు గుర్తించవలసింది ఏంటంటే, నీ అయోగ్యతను నువ్వు గుర్తించాలి. రెండోది ఏం గుర్తించాడంటే, తన యొక్క తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నది అనేదాన్ని గుర్తించాలి. ఇది పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నీవు లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు నెమ్మది ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీకు సమృద్ధి ఉండదు. కానీ దేవుని సన్నిధిలో ఎంత సమృద్ధి ఉన్నదో అనే దానిని పరిశుద్ధాత్ముడు నీకు గ్రహింపు చేస్తాడంతే. సోదరుడా, ఎంత దూరం నువ్వు పరిగెడతా పాపం కొరకు, నువ్వెంత దూరం పరిగెత్తినా కానీ నీకు ఏదీ దొరకదు. చివరికి నీకు మిగిలేది సున్నా. ఏతాడు చచ్చిపోయేటటువంటి ఆ గొప్ప పరిస్థితుల్లోనికి వచ్చేసాడంతే. నీవు కూడా అంతే. నువ్వు ఎన్నో కూడాలకు వెళ్తున్నావు, ఈ కూడకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఏమీ మిగలడం లేదు. కూడాల వల్ల నీకు ఏంటంటే, నాకేదో ఆరోగ్యం కావాలి అని పరిగెడుతున్నావు, పెద్ద పెద్ద కూడాలకు పరిగెడుతున్నావు, అక్కడికి ఉత్తరం రాస్తున్నావు, మరి ఎవరికో ఉత్తరం రాస్తున్నావు. స్వస్థకారుడు, గ్రేట్ హీలర్ అని నువ్వేం చేస్తున్నావంటే నువ్వు అక్కడెక్కడ ఉత్తరాలు రాస్తున్నావు. నేను నీకు చెప్పేదంటే అక్కడెక్కడ ఉత్తరాలు రాయటం కాదు, మోసపోకు నువ్వు. ఒకసారి నన్ను మహబూబాబాద్ అనేటటువంటి ఊరిలో నన్ను కూడా ఒక స్పీకర్గా పిలిచారు. కానీ ఇంకొక ఆయన పిలిచారు, ఆయన స్వస్థతకారుడు. అందరూ కూడా అతడు స్వస్థత చేస్తాడు అనేటటువంటి దాంతో వచ్చి, నిజంగానే మరి అక్కడ ఏం చేస్తున్నారంటే, కళ్ళు లేనటువంటి వారికి కళ్ళు వస్తున్నాయి, వంకర కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కాళ్ళు సరిగా అవుతున్నాయి,
ఇదంతా నాకేం అర్థం కావడం లేదు. నా మాటలు ఎవరు వింటారు, నేను మాట్లాడే మాటలు ఎవరైనా వింటారా? తలనొప్పి ఉందంటే ఆ తలనొప్పి పోగొట్టుకోవడానికి అతడు ప్రార్థన చేయగా తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళకి తలనొప్పులు పోతూ ఉన్నాయి. సరే 2 రోజులు అలాగే అయిపోయింది. 3వ రోజుని ఇక అందరూ అతనిని వీడియోలు వచ్చినాయి, కెమెరాలు వచ్చినాయి, అతనినే దృష్టి పెట్టి అందరూ అతనితో ఫోటోలు దించుకుంటున్నారు. బాగానే ఉంది. నేను ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా ఇతనితో నేను ఒక 2 నిమిషాలను మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడడానికి నాకు సహాయం చేయి, తరుణం దయచేయి. మేమిద్దరం ఒకే ట్రైన్ ఎక్కాలి, నేనేమో మామూలు కంపార్ట్మెంట్లో ఎక్కాలి, ఇతడేమో ఏసీ కోచ్లో అతడు హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సరే, మరి నా ప్రార్థన అంగీకరించబడలేదు. ట్రైన్ వచ్చేస్తూ ఉంది. మరి అతన్నేమో ఏసీ కోచ్ ఎక్కడ ఉంటుందో ఆ స్థానంలో తీసుకుని వెళ్ళిపోయారు. నా కంపార్ట్మెంట్లోకి వెళ్ళి నేను కూర్చున్నాను. కానీ కొద్దిసేపటికి ఇక ట్రైన్ కదిలే సమయానికి ఏం చేస్తున్నారంటే, ఆయనను ఆ పెద్ద స్వస్థత కారుని నా దగ్గరికి బరబర లాక్కుండా వస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం అని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఈరోజు ఏసీ కోచ్ లేదండి అంటున్నారు. సరే, నేను కొంచెం జరుగుతాను, లోపలికి రప్పించండి. లోపలికి రప్పించిన తర్వాత నేను కొంత జరిగాను. మరి అతనికి చోటు ఇచ్చాను. నేనేమనుకున్నానంటే 2 నిమిషాలే నేను అతనితో మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా టైం దొరికింది. వరంగల్ వెళ్ళే వరకు అతనితో మాట్లాడవచ్చు. నేనేం చెప్పానంటే, కన్ను లేని వాడికి కన్ను ఇచ్చావు కదా నువ్వు, ఏంటి ప్రాముఖ్యం? ఆ కన్ను ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? లేకుంటే కళ్ళు లేనటువంటి వాళ్ళు కళ్ళు ఇచ్చినాయి కదా, వాడి సినిమాలు చూస్తాడు. చెయ్యి వంకరగా ఉన్నటువంటి వాళ్ళు చెయ్యి స్ట్రైట్గా చేసావు కదా, రేపు భార్యను కొడతాడు, దొంగతనాలు చేస్తాడు, తాను ఇష్టం వచ్చినట్లుగా తను ప్రవర్తిస్తాడు. కానీ ఇవన్నీ చేసావు కదా, మరి వాళ్ళ ఆత్మ సంగతి ఏంటి? ఒక వాక్యం నీకు తెలుసా అని అడిగాను అతను. ఏంటి ఆ వాక్యం అంటే, నీవు 2 కన్నులు గెలవాడువై నరకంలో కాలిపోవట కంటే ఒంటి కన్ను గెలవాడువై నీవు పరలోకంలో ప్రవేశించడం మేలని వాక్యం నీకు తెలిసినా? అతడు అవక్కైపోయాడు. నా సాక్ష్యం చెప్పాను, నేను ఎలా మారాను చెప్పాను. మనిషికి కావలసింది స్వస్థత అనుకుంటున్నావు నీవు, కానీ అతడు స్వస్థ పడినా పడకపోయినా అతనికి కావలసింది రక్షణ కావాలి. ఎందుకంటే లాజరు గురించి మనం ఏం చూస్తూ ఉన్నాం? అతడు పేదవాడే, అతనికి స్వస్థత లేదు, కురుపులతోనే అతడు చచ్చిపోయాడు. కానీ అతని యొక్క మనసాక్షి దేవుని ఎదుట సరిగా ఉన్నందువలన మరి అతడు పరలోకంలో ఉన్నతమైన స్థానంలో మరి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని చెప్పినప్పుడు అతని హృదయం తాకబడ్డది. అప్పుడు అంటున్నాడు, నేను చెప్పాను ఏసీ కోచ్ ఎందుకు మిస్ అయిందో తెలిసినా ఈరోజు నీకు అర్థమైందా? ఇప్పుడు నీతో నేను మాట్లాడాలని దేవుడికి ప్రార్థన చేశాను. 2 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను, కానీ దేవుడు 45 నిమిషాలు నాకు ఇచ్చాడు. నేను చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. నేను నీతో మాట్లాడాలనుకున్న మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను అని నా అడ్రస్, నా ఫోన్ నెంబరు నేను ఇచ్చాను. అతడు ఏం చేశాడంటే అంగీకరించాడు, నిజమని చెప్పాడు. అతడు ఇంటికి వెళ్ళి, బెంగళూరు అతనిది, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక పర్సనల్ లెటర్ రాశాడు. నౌ ఐ అండర్స్టాండ్ వై ద ఏసీ కోచ్ వాస్ మిస్డ్. ఎందుకు ఏసీ కోచ్ మిస్ అయిపోయింది అనేది ఇప్పుడు నేను గ్రహిస్తూ ఉన్నాను. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎగ్జార్టేషన్స్. నీ యొక్క హెచ్చరికల కొరకు నీకెంతో వందనాలు అని నాకు ఉత్తరం రాశాడు. సహోదరులారా, చాలామంది యథార్థంగా ఉండరు. అతడు యథార్థంగా తన తప్పును తాను తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామందికి రక్షణ లేకుండా మాకేదో స్వస్థత వచ్చిందంటున్నారు. నీ స్వస్థత సాక్ష్యం నిన్ను పరలోక రాజ్యంలోకి చేరదు. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరైనా సరే, నీ ఎవరో ప్రార్థన చేశారు, నీకు చేయి బాగుపడింది, నీకు ప్రమోషన్ వచ్చింది, లేకుంటే చచ్చిపోతున్నటువంటి నీ యొక్క కొడుకు బాగుపడ్డాడు, అదేదో రక్షణ అనుకుంటున్నావేమో. బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? నీ పాపాల విషయం నువ్వు పశ్చాత్తాపడకుండా నీకు స్వస్థత ప్రాముఖ్యం, కానీ రక్షణ ప్రాముఖ్యం కాదు. ఈ సమయంలో నేను ఈ టీవీ వర్తమానం ద్వారా నిన్ను హెచ్చరించేది ఏంటంటే, నీవు తగ్గించుకో. ఇతడు ఇబ్బంది పడి సాగిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి దగ్గర ఎంతోమంది సేవకులకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడైతే చచ్చిపోతా ఉన్నాను. దట్ ఈస్ రిపెంటెన్స్. ఎప్పుడైనా నీ పశ్చాత్తాపడ్డావా? ఎప్పుడైనా చోటను కూర్చొని దేవా నాతో మాట్లాడు, నన్ను సంధించు, నీ ఆత్మ ద్వారా నన్ను తాకు అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను కాదు. ఆ పరిశుద్ధాత్మ కార్యమునకు నిన్ను నీవు అప్పగించుకో. దేవుని నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాటలను త్రోసిపుచ్చవద్దు. దేవుని యొక్క మాటలు ఈ వర్తమానం ద్వారా
దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు సత్యమైనవి, అవి బండలను బద్దలు కొట్టే శృతి లాంటివి. దేవుని వాక్యం అంటే అది అగ్ని. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బ్రద్దలు కొట్టు శృతి వంటిది కాదా అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలా ఏం చేశాడు? సరే, అలా ఎక్కడ ఉన్నాడా? నేను వెళ్తే వాళ్ళందరూ నన్ను ఏమంటారు? నీ తెక్క వదిలిందా అని అంటారు. లేదట, నేను సిగ్గుపడవలసి ఉంటుంది. ఇటువంటి సమృద్ధి కలిగినటువంటి స్థలంలోంచి నేను వెళ్ళిపోయి ఎలా ఇబ్బంది పాలైపోయాను అని అంటారు అందరూ. కనుక అతడు ఆగిపోలేదు. ఏం చేశాడు చూడండి, మనం చూస్తున్నాం. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఏమంటాను? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసేదిని, ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకోను. దట్ ఈజ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం అంటే ఏంటి? నేను నీ కుమారుడను అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. ఎప్పుడైనా మీ తండ్రి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైనా మీ తల్లి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైనా నీ స్నేహితులు, నీ అధికారుల దగ్గరికి వెళ్ళి నువ్వేనా పశ్చాత్తాపడ్డావా? నువ్వు పశ్చాత్తాపడిపోతే ఈ సమయం ముందు ఎవరెవరికి విరోధంగా నువ్వు ఏం పాపం చేసినావో నువ్వు ఆ పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చాలామందికి దీనత్వం లేదు, వెళ్ళేటటువంటి దీనత్వం లేదు. బాప్తిసం తీసుకుంటే రక్షణ అనుకుంటున్నాను. నీవు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అది రక్షణ కాదు. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు చాలామంది, అనేక మంది వచ్చేవారు. వాళ్ళందరితోనూ ఈయన ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున ప్రాంతములో వారు అందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. నీ పాపాలు ఎప్పుడైనా ఒప్పుకున్నావా? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీకేదో నిన్ను ర్యాకెట్లో నిన్ను పరలోకానికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నావు. నీవు ఎందుకు నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడవు? ఈ సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ వచ్చి నా ప్రియమైన దేవుని బిడ్డలారా అని అనలేదు. యోహాను ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. వాళ్ళని ఏమైనా అడ్రస్ చేశాడు? ఈ జనరేషన్ ఆఫ్ వైపర్స్, సర్ప సంతానమా. ఎవరు చెప్పడానికి బుద్ధి? సర్పాన్ని ఎంతసేపు నీటిలో ముంచి పెట్టినా బయటికి తీస్తే సర్పంలాగా ఉంటుంది. అలాగే నువ్వు ఉన్నావు. నువ్వు బాప్తిసం తీసేసుకున్నాను అంటున్నావు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు. నీ యొక్క స్వభావం మారలేదు, నీ మనసు మారలేదు, నీకు తగ్గింపు రానేలేదు. కనుక ఈ యోహాను ఏమంటున్నాడంటే, నా వెనుక వచ్చేవాడు అబ్రహాం. ఆయన ఏమంటున్నాడు చూడండి 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మొయిటికైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్గితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. అగ్ని కాచుకొని ఉన్నది, జాగ్రత్త. నీ పొట్టు వెళ్ళి రాలిపోతావా? నీ దొంగతనాలు ఏమన్నా ఒప్పుకున్నావా? చాలామంది దొంగతనాలు ఒప్పుకోలేదు. నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేసావు. ప్రభుత్వం యొక్క వస్తువులన్నీ నీ ఇంట్లో ఉన్నాయి. ఒక అతన్ని నేను దర్శించడానికి వెళ్ళాను. నా కుటుంబంలో ఇద్దరు కూడా వాళ్ళు జాబ్ హోల్డర్సే, చాలా జీతం వస్తుంది. కానీ అకస్మాత్తు నేను కూర్చున్నప్పుడు కరెంటు మెయిన్ ఉండదు కదా, ఆ మెయిన్కి మీటర్కి ఒక వైర్ కనెక్ట్ చేసి ఉన్నది. నేను చెప్పాను, ఏంటి సహోదరుడు ఇది, ఈ వైర్ ఎందుకు కనెక్ట్ చేసి ఉన్నది? మాకు ఈ హీటర్కి దానికి దీనికి స్టవ్కి బాగా కరెంట్ అయిపోతున్నాడు. కరెంట్ అయిపోతే కట్టుకో బిల్లు. ఎందుకు మీటర్ ఇలా కలిపావు? మరి అతడు బోధ చేస్తూ ఉంటాడు. ఏమాత్రం కూడా దేవుని భయం లేదు. ఓ సహోదరుడిని ఒకవేళ బోధ చేస్తున్నావేమో నాకు తెలియదు. ఇవన్నీ దొంగతనాలు చేసుకుంటూ గవర్నమెంట్ని మోసగించు పర్వాలేదు అనుకుంటున్నావా? ఏమేమి తీసుకొస్తున్నావు? ఆఫీస్ నుంచి బుక్స్ తీసుకొస్తున్నావు, వైట్ పేపర్లు తీసుకొస్తున్నావు, పెన్నులు తీసుకొస్తున్నావు, భిక్షగాడు చేసే పనులన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు. అవి తీసుకొచ్చి మీ పిల్లలకి ఇస్తూ ఉన్నావు. వాళ్ళకి రోగాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు నువ్వు తగ్గించుకోకూడదు? తిరిగి ఇచ్చేసాయి. నువ్వు తిరిగి ఇవ్వకుండా ఎందుకు నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు? పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక ఆమె నేను వాక్యం చెప్పగానే ఆ ఆదివారం చాలా కోపంతో వెళ్ళిపోయింది. నా గురించి మీరు వాక్యం చెప్పారు అన్నట్లుగా
టక 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 నడిచి వెళ్ళిపోయింది. ఆ సోమవారం నేను ఏం చేస్తానంటే ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈమె బుద్ధి లేని మనిషిలాగా కోపంతో ప్రతిసారి ఏం చేస్తుందంటే వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాడు. కానీ ఈమె కోపంతో వెళ్ళిపోయింది. ఆమెతో నువ్వు మాట్లాడు. నేను ఇక్కడ ఆమె కొరకు నేను ఏం చేస్తానంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన ఆలకించి ఆమె హృదయంలో మాట్లాడాను. నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇంటి గేట్ దగ్గరికి వచ్చి రిక్షాకి ఆమె ఏం చెప్పిందంటే స్టవ్ మీద అన్నం వండుతూ ఉందంట. స్కూల్కి వెళ్ళిపోవాలని దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళు. ఆమె ఏమనుకుంటుందంటే నేను అన్నం వండేసి వెళ్తాను అనుకుంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు. ఆ వండుతున్న అన్నం క్రింద పెట్టేసి తర్వాత పోతే పోయినా పర్వాలేదు ఏమైనా కానీ ఆమె వచ్చి ఆమె కాళ్ళ మీద పడిందంటే నన్ను క్షమించాను. రాత్రి అంతా నాకు నిద్రలేదు. ఈ సమయంలో నేను ఎంత దీన్ని తప్పించుకోవాలని ఈ తలంపు తప్పించుకోలేకపోతాను. నేను గర్విష్ఠురాలని, నన్ను క్షమించాను. సోదరుడు, ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా నువ్వు వెళ్ళావా? నీవు గర్విష్ఠుడు, నీవు ఒకరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలంటే వెనగాడుతున్నావు. వెళ్ళనా వద్దా, వెళ్ళనా వద్దా, వెళ్ళనా వద్దా? దేవుడు ఏమంటున్నాడంటే అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను ఇచ్చును. 1 పేతురు 5వ అధ్యాయంలో కనపడుతుంది. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. ఎప్పుడైనా నీ పాపాలు ఒప్పుకున్నావా? ఎవరి దగ్గర నువ్వు సరి చేసుకోవాలంటే సరి చేసుకున్నావా? ఎందుకు సరి చేసుకోవు? సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనంలో ఏముందంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కైకిరం పొందను. విజయవాడలో హౌసింగ్ బోర్డు అనే స్థలంలో నేను మీటింగ్ పెట్టినప్పుడు ఏమని మాట్లాడుతున్నానంటే నరహంతకుడా, జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు తగ్గించుకో. ఎవరైనా సరే. ఆఖరి మీటింగ్కి ఒకడు వచ్చాడు. అతడు రౌడీ షీటర్. అతడు 3 రోజులు రాత్రులు వాక్యం వింటున్నాడంట. ఆ 3వ రోజు వచ్చి కౌలుదారు కూర్చున్నాడంటే అతడు చాలా భయంకరమైన వాడు, నరహంతకుడు. అతడు ఏమన్నా నా కొరకు ప్రార్థన చేయండి సార్, మీ వాక్యం వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అతడు ఏం చేశాడంటే అతడు విసన్నపేట అనేటువంటి ఊర్లో మరి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మరలా వచ్చాడరా బాబు, ఇతడు విజయవాడలో అతడు రౌడీ షీటర్. కానీ అక్కడ ఆ ఊరు వెళ్ళి ఎవరినైతే నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకున్నాడో అతని దగ్గరికి వెళ్ళి నడిచి వెళ్తున్నాడంట. వాళ్ళు ఏమనుకున్నారంటే అయిపోయిందిరా బాబు ఇతడు పడు అనుకుంటున్నారు. కానీ వెళ్ళి 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 ఎవరినైతే అతడు టార్గెట్కి పెట్టుకున్నాడో అతడు పాదాల మీద పడ్డాడంటే నన్ను క్షమించు. అంతే, అతడు మనసు అంతా మారిపోయి, హృదయం అంతా మారిపోయి ఇదంతా కూడా రౌడీ పనులన్నీ మానేశాడు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ సంఘస్థులందరూ ఏమనుకున్నారంటే ఇతడికి మనం ఏదైనా కల్పించాలని వాళ్ళు మాట్లాడి పెద్దలతో మాట్లాడి అతనికి ఆర్టీసీలో కండక్టర్గా అతనికి ఉద్యోగం ఇప్పించారు. అతడు ఏం చేశాడంటే పాపాలన్నీ మానేశాడంటే ఎవరెవరి దగ్గర తగ్గించుకోవాలో తగ్గించుకున్నాడు. అతడు ఆ పాస్టర్కి అసిస్టెంట్ అయిపోయాడు. పాస్టర్ రాకముందే చర్చ్ అంతా తుడిచేయటం, మరి ఎంతో చక్కగా మరి వాళ్ళని వీళ్ళని ఆహ్వానించి తీసుకురావడం, సోదరుడిని నేను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇతడు దూరం 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 వెళ్ళిపోయినటువంటి వాడు తగ్గించుకొని బైబిల్ ఏం చెప్తుందంటే అతడు తండ్రి యొద్దకు వచ్చాడంట. తండ్రి యొద్దకు రాగానే తండ్రి ఏం చేశాడు? 15వ అధ్యాయం లోకా సువార్త 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నేరుడ పాపం చేసేతని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకుంటకు యోగ్యుడని కానీ నేను. చూసారా ఏమనుకున్నాడో అది నెరవేర్చాడు. చాలామంది వెళ్ళలేకపోతున్నారు. నీ అడుగులు పడడం లేదు. ఎవరితోటైనా సరి చేసుకోవాలంటే చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, నువ్వు వెనడను సరి చేయలేవు. ఈ వాక్యం వినగానే నీ అత్తగారితో సమాధాన పడాలో, నీ అమ్మగారితో సమాధాన పడాలో, నీ ఇరుగుపోరు వారితో సమాధాన పడాలో వెళ్ళి సమాధాన పడు. దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతా ఉన్నాడు. తండ్రి ఏం చేశాడంటే దాని తర్వాత మనం ఏం చూస్తున్నాం? అయితే తండ్రి తన దోషులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడు, మనం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను,
తప్పిపోయి దొరకనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. నీ ఒక్కడు మారు మనసు పొందితే పరలోకమంతా సంతోషమేనంట. దూతలు ఎదుట దేవునికి ఎంతో సంతోషం. సోదరుడు, పశ్చాత్తాపడతావా? ఈ వాక్యం వినగానే పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని సరి చేసుకో. పరిశుద్ధాత్ముడు నేను ప్రేరేపించి ఏ విషయాలు సరి చేసుకోవాలో నీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్. దేవుడిని దీవించడం కాక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి, మీరు బాప్తిసం పొందాము అని చాలామంది సంతోషపడుతూ ఉన్నారు. కానీ వారు చేయవలసింది, ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళి ఎలా తగ్గించుకున్నాడో తగ్గించుకోలేకపోతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కొక్కరిని తాకండి, వారి హృదయంలో మార్చును. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.